వెల్కమ్ టు ఏది నిజం. తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు, చేసిన అభివృద్ధి, మూటగట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. రాయలసీమ అన్నమయ్య జిల్లాలో మారుమూల ప్రాంతం తంబళ్లపల్లి. ఆ ప్రాంతానికి ఓ చరిత్ర ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనకే ఉండిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, వచ్చిన వారు వచ్చినట్లు అక్కడున్న ప్రకృతి సంపదను దోచుకుంటూ తింటున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకున్న నాయకుడే లేడు. అయితే ఓ సీనియర్ నాయకుడి తమ్ముడు మాత్రం తెగ దోచేసుకున్నారని నియోజకవర్గం కోడెక్కొస్తుంది. గత 5 ఏళ్లు ఆయన గారి తమ్ముడు ఏం చేయలేదు అంటూనే ఈసారి కూడా ఆయననే గెలిపించారు. ఇంతకీ ఆ సీనియర్ నాయకుడి తమ్ముడు ఎవరు? ఆనాడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గం, కానీ పునర్విభజన తరువాత తంబళ్లపల్లె అన్నమయ్య జిల్లాకు మారింది. చిత్తూరు జిల్లా నుంచి విభజించిన పాలకులు కనీసం ఆ ప్రాంత ప్రజల జీవన శైలి, అభివృద్ధిపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. నాటి నుంచి నేటికి కొందరి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం కొట్టుమిట్టాడుతూనే ఉంది. దశాబ్దాల పాటు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నామని తంబళ్లపల్లె వాసులు అంటున్నారు. ప్రజలను అణిచివేసి ఎక్కడా ఎదగకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని నియోజకవర్గ ప్రజలు బాహాటంగానే చెబుతారు. నా పేరు శీలం రంగారెడ్డి, రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మాది తంబళ్లపల్లిలోని బి కొత్తకోట మండలంలోని శీలంవారిపల్లి పంచాయతీ. ప్రస్తుతం నేను భారతీయ జనతా పార్టీలో సోషల్ మీడియా కన్వీనర్గా, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా ఉంటున్నాను. తంబళ్లపల్లి గురించి చెప్పాలంటే గత ఉమ్మడి జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గము ఎంతో మారుమూల ఉండటమే కాకుండా ఏ రాజకీయ నాయకులు కూడా అభివృద్ధి పరచలేదు. ఎవరు అభివృద్ధి పరిచినారో, ఏం పనులు చేసినా కూడా అవి కేవలం వాళ్ళ స్వంత ఏజెండాతోనో లేదా వాళ్ళ స్వంత ఆర్థిక అభివృద్ధి కోసమే చేశారే కానీ ఇక్కడ రాజకీయంగా కానీ లేకపోతే వేరే లోకల్ తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలలో ఉన్న నాయకులు ఎదగాలనే ఉద్దేశంతో ఎవరూ ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నంలో కూడా వాళ్ళ సొంత మనుషులకే ఆర్థిక అభివృద్ధి కలిగేటట్టు, వాళ్ళ వెనకింటి ఉన్న మనుషులకి భూదందాలు కానీ లేకపోతే ఉన్న వ్యాపారాలు కానీ లేదంటే ఇక్కడున్న మైనింగ్ విషయాల్లో కావచ్చు, ఇసుక విషయంలో కావచ్చు, లేకపోతే కంకర విషయాల్లో కావచ్చు, ఇలాంటివన్నిటినీ వాళ్ళ సొంత ఏజెండాతోన వాళ్ళ వెనకింటి ఉన్న మనుషులకే ఉపయోగపడేటట్టు చేశారే కానీ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోన ఏ నాయకుడు కూడా చేయలేదు. తంబళ్లపల్లి నియోజకవర్గము ఇక్కడ వనరులకు, ఇక్కడ ఉన్న ఇసుక విషయంలో కావచ్చు, లేకపోతే ఇక్కడున్న గ్రానైట్ విషయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న కంకర మిషన్ల విషయంలో కావచ్చు, ఎంతో 100 కోట్ల వరకు ఆర్థిక ఆదాయం ఉన్న 2004 తర్వాత 3 పర్యాయాలు తంబళ్లపల్లి ప్రజలు ఎవరికీ రెండోసారి అవకాశం ఇవ్వలేదు. అయితే అనూహ్య మార్పులతో 2019లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి తంబళ్లపల్లెలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయని నియోజకవర్గం కోడెక్కుస్తోంది. తంబళ్లపల్లిలో ప్రకృతి సంపద అయిన మైనింగ్ను అక్రమంగా దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆదాయం గురించి పక్కన పెడితే ధనార్జనే ధ్యేయంగా ప్రజల క్షేమం పట్టదు అన్నట్లుగా ద్వారకానాథ్ రెడ్డి 5 ఏళ్ల పాటు పనిచేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ద్వారకానాథ్ రెడ్డి అక్రమాలు దోచుకోవడంతోటే ఆగలేదని, ప్రశ్నించిన వారిని వేటాడి మరీ ఇబ్బందులకి గురి చేశారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పెద్దిరెడ్డి తమ్ముడిగా ద్వారకానాథ్ రెడ్డి చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావని అక్కడి ప్రజలు చెబుతున్న మాట. నమస్కారము. తమ్మాలపల్లి తాలూకా, అన్నమయ్య జిల్లా తమ్మాలపల్లి తాలూకా బి కొత్తకోట మండలం. నా పేరు చావిడి కిట్టన్న. నేను టీడీపీ ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. తమ్మాలపల్లి వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ మంచి ఇండస్ట్రీల్లో తేవాలని, చదువుకున్న విద్యార్థులకు గన మంచి భవిష్యత్తు ఉన్నా కూడా గత సంవత్సరాలుగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈ తమ్మాలపల్లిని గుర్తించుకోవడం లేదు. తమ్మాలపల్లి అన్ని వనరులు ఉన్నాయి.
ఆ పక్క మల్లయ్య కొండ అయితేనేమి, ఈ పక్క గ్రానైట్ అయితేనేమి, ఈ పక్క ఇసుక అయితేనేమి, అన్ని రకాలుగాను తమ్మాళ్ళపల్లి ముందంజలో ఉంది. సంపదకు ఓటర్ బ్యాంకుగా చూస్తున్నారు కానీ తమ్మాళ్ళపల్లిని ఎటువంటి పరిస్థితుల్లోన అభివృద్ధి చేయలేదు. తమ్మాళ్ళపల్లి అభివృద్ధి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇదే మాదిరి తమ్మాళ్ళపల్లి అధికారాలు గత ప్రభుత్వంలో అధికారం ఇచ్చినా కూడా గత ప్రభుత్వము ఏ రకంగానూ దోచుకుని సంపద చేసుకునింది కానీ డెవలప్మెంట్ అంటూ ఏమీ చేయలేదు. ఏ ఒక్క కేవలం తన ఆర్థిక బలం పెంచుకోవడం కోసం అనుచరులకు అక్రమంగా భూకేటాయింపులు, వ్యాపారాభివృద్ధిలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం, నచ్చిన వారికి టెండర్లు అప్పగించడమే ఎమ్మెల్యే పని అని అక్కడి వారంతా అనుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలో ఉన్న కీలక నేతలను డబ్బు బలంతో లొంగదీసుకోవడం, అసలు ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థులే లేరనే స్థాయిలో రాజకీయాలు నడపడం తనకున్న నైజంగా మార్చుకున్నారని పలువురు కుండ బద్దలు కొడుతున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న నేతలను అణగదొక్కటం, ప్రత్యర్థి పార్టీలను ఆర్థికపరంగా దెబ్బతీయడమే ద్వారకానాథ్ రెడ్డి టార్గెట్ అని ఓ వర్గం సభ్యులు చెప్పకనే చెబుతున్నారు. తంబళ్లపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రవ్వంత కూడా చిత్తశుద్ధి చూపించలేదనేది ప్రధాన ఆరోపణలుగా ఉన్నాయి. గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు గత 5 ఏళ్ల కాలంలో ఏమాత్రం చిన్న ప్రయత్నం కూడా చేయలేదని, కనీసం చేయించలేదనే విమర్శలు ఉన్నాయి. తన సోదరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సమయంలో మంత్రిగా ఉన్నప్పటికీ తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యేగా ద్వారకానాథ్ రెడ్డి ఏమీ చేయలేదని పలువురు తమ గళాన్ని స్పష్టంగా వినిపిస్తున్నారు. తమ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమయంలోనే అని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. మరి ఇన్ని విమర్శలు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నా గత ఎన్నికల్లో జరిగిన పోరులో మళ్లీ ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డినే ప్రజలు గెలిపించటం మిరాకిల్గానే చెప్పుకోవచ్చు. అవినీతి, అక్రమాలు, ఆరోపణలు, ప్రాంత అభివృద్ధిలో ఎక్కడా చిత్తశుద్ధి లేని వ్యక్తి అసలు ఎలా గెలిచాడు అనే అనుమానాలు రావచ్చు. అయితే ఇదే అసలైన రాజకీయం. ప్రత్యర్థులని డబ్బు బలంతో లొంగ తీసుకుని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని తన గెలుపునకు సహకరించేలా మలుచుకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన జయచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో ద్వారకానాథ్ రెడ్డి గెలుపునికి కృషి చేశారని, తాను ఓడిపోయినా ద్వారకానాథ్ రెడ్డి గెలవాలని దృఢ సంకల్పంతో సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచారనే పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి. పల్లులకు కానీ, ఏ ఒక్క కానీ, ఏ ఒక్క నిధులు కానీ, ఉద్యోగస్తులు పిల్లలకు కానీ ఏ ఒక్క ఫ్యాక్టరీలు తేవడం లేదు. అయినా దోచుకొని వెళ్ళిపోయినాక కూడా గత ప్రభుత్వాలు వచ్చినా కూడా ఓటర్గా చూస్తున్నాయి కానీ ఓటర్లను, జనాలను డెవలప్మెంట్కు ఏ రకంగానూ అనుకూలించలేదు. గత ప్రభుత్వము ఆశలు పెట్టుకున్నాము. ఉమ్మడి ప్రభుత్వము జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ వచ్చింది. ఇప్పుడైనా తమ్మాళ్ళపల్లి నియోజకవర్గానికి మంచి ఇండస్ట్రీ, ఏదన్నా ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ తెచ్చి ఇక్కడ ఉన్న చదువుకోండే విద్యార్థులకు ఏదన్నా కంపెనీలు వస్తే వలస తగ్గి ఇక్కడ ఏదో ఇది ఉంటాయి. ఈ పక్క ఏ రకంగానూ చెరువులు కానీ, నిధులు, సముద్రాలు కానీ ఏమీ లేవు. ఏ ఒక్క రైతు చిన్న చిన్న బోర్లు వేసుకొని పంటలు పండించుకొని పిల్లోళ్ళని చదివించుకున్నా కూడా వాళ్ళకు చదివించిండే గుర్తింపు ఇవ్వడం లేదు. ఏదో బెంగళూరుకు పోతే 15,000, 20,000 ఉద్యోగాలు చేసి ఇక్కడ ఇది చేస్తున్నారు. కానీ అదే మీరు ఇక్కడ గాన ఇండస్ట్రీలు వస్తే గన మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. మీరు దయవించి గత ప్రభుత్వాలు చేసినట్లు చేయకుండా. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిపై వస్తున్న అవినీతి, అక్రమాలపై, ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు సమాచారం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనంలోనూ ఆయనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈయన పాత్ర ఉన్నట్లు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఇచ్చింది. టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడం, ప్రాంత అభివృద్ధిలో ఎక్కడా చిత్తశుద్ధి చూపని ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం.
పెద్దిరెడ్డి తమ్ముడి హయాంలో తంబళ్లపల్లిలో భారీగా అన్ని శాఖల్లో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పట్లో అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహాలు సూచనలతో ఎన్నో అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి అక్రమాలకి త్వరలోనే ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాలని తంబళ్లపల్లె నాయకులు కోరుతున్నారు. బహిరంగంగానే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్వారకానాథరెడ్డిపై కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.